శివాజీ పెద్దవాడవుతున్న కొద్దీ అతని మనసులో ఒక సంకల్పం పెరిగింది. అతను తన చుట్టూ ఉన్న ప్రతి కోటను చూసి ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఇవి శత్రువుల చేతిలో ఎందుకు ఉన్నాయి? అతను నిర్ణయించుకున్నాడప్పుడు, నేను ఇవన్నీ తిరిగి సాధిస్తాను. కేవలం 16 సంవత్సరాల వయసులో అతను తన జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాడు. టోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. అది ఒక చిన్న కోట మాత్రమే, కానీ అది ఒక సామ్రాజ్యానికి మొదటి అడుగని చెప్పాలి. ఆ రోజు అతని దగ్గర కేవలం కొద్ది మంది సైనికులు మాత్రమే ఉన్నారు. కానీ అతని దగ్గర ఉన్నది ఒక పెద్ద సైన్యం కంటే గొప్పది. అదే విశ్వాసం. శత్రువులు అతన్ని చూసి నవ్వేవారు, ఈ చిన్న బాలుడు మమ్మల్ని ఓడిస్తాడా అని. కానీ వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోలేదు, శివాజీ యుద్ధం శక్తితో కాదు, తెలివితో చేస్తాడు అని. అడవుల్లో దాక్కొని రాత్రి సమయంలో దాడి చేసి మళ్లీ కనిపించకుండా వెళ్లిపోయేవాడు. శత్రువులు అతన్ని చూడలేకపోయేవారు, కానీ అతని భయాన్ని మాత్రం అనుభవించేవారు. ఒక్కో కోట అతని చేతిలోకి వచ్చింది, ఒక్కో విజయం అతని విశ్వాసాన్ని పెంచింది. ప్రజలు అతన్ని కేవలం ఒక యోధుడిగా కాదు, ఒక రక్షకుడిగా చూడటం ప్రారంభించారు. కానీ అతని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన రోజు ఇంకా రాలేదు.